హలో ఇన్వెస్టర్స్, ఎలా ఉన్నారు? నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. నేను చాలామందికి ఎన్ఆర్ఐలకు గానీ, లోకల్‌లో ఉన్న వాళ్ళకి గానీ, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అమౌంట్ అనేది డబుల్ అవుతుంది లేదా 3 టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది అనే ప్లేసెస్‌ని నేను ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయిస్తూ ఇప్పటివరకు చాలామందికి లక్షకు పైగా కస్టమర్లకి నేను సజెస్ట్ చేస్తూ రాగలిగాను. అయితే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది ఈ కొన్ని తప్పులు చేయడం వల్ల రియల్ ఎస్టేట్‌లో ఓపెన్ ప్లాట్స్ అంటే భయపడిపోతున్నారు. అంటే ఈ తప్పులు చేయడం వల్ల రియల్ ఎస్టేట్‌లో ఓపెన్ ప్లాట్స్ మీద ఎంతైతే రావాలనుకుంటున్నారో అప్రిషియేషన్ రావటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక నైట్‌మేర్ అయిపోతుంది. ఇంకెప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు అనుకుంటున్నారు. బట్ అయితే ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే చిన్న ఎడ్యుకేషన్ లైక్ ఏ ఏ తప్పులు చేయడం వల్ల మనకు రియల్ ఎస్టేట్‌లో రావాల్సినంత అప్రిషియేషన్ రావడం లేదు. ఏ తప్పులు చేయడం వల్ల వచ్చే అప్రిషియేషన్ రాకపోగా మనకున్న మనకున్న పేమెంట్ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ మిస్టేక్స్ మాత్రం కంపల్సరీ ఎవరు చేయొద్దు. బిఫోర్ బయింగ్ ఎన్ ఓపెన్ ప్లాట్ కంపల్సరీ ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి. బట్ కాకపోతే ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. మనం ఏదైనా సరే ఒక ఓపెన్ ప్లాట్ ఎందుకు కొంటాము? కొన్ని సంవత్సరాల తర్వాత దానికి మనం పెట్టిన దానికంటే రిటర్న్స్ 2x గాని, 3x గాని, 3x లేదా 4x మోర్ దాన్ రావాలనే ఇంటెన్షన్‌తో మనము ఓపెన్ ప్లాట్ కొంటాం. లేదా పిల్లల భవిష్యత్తు కోసం గానీ, రిటైర్మెంట్ కోసం గానీ, లేదంటే ఫ్యూచర్‌లో వెల్త్ క్రియేషన్ కోసం గానీ, మనం కొనేటటువంటి ఈ ఓపెన్ ప్లాట్ అనేది 100% సక్సెస్‌ఫుల్‌గా అప్రిషియేషన్ రావాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే బ్రోచర్ అందంగా ఉంటే చాలు అక్కడికి వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. సో, ప్రతి ఇన్వెస్టర్ అంటే ఎవరైతే ప్రమోటర్ ఉంటారో బ్రోచర్స్ 100% చాలా అందంగానే తయారు చేస్తారు. అలా అని చెప్పేసి ఆ ఇన్వెస్టర్ చేసే దాంట్లో ఇన్సైడ్ డెప్త్‌కి వెళ్ళకుండా మనం అదే బ్రోచర్‌ని చూసి కొనడం మాత్రం చాలా లాస్ అవుతుంది. మీకు చాలామంది బ్రోచర్‌లు చూస్తారు. ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయరు. చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయని స్టడీ చేయరు. అండ్ ఆ ప్రాజెక్టు ఆ ఫోటోస్‌లో చూపించినట్టు ఉంటుందేమో అని వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుందని చెప్పడంతో అది నమ్మేస్తారు. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడంతో ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న కలలు 100% నెరవేరవు. నేనేం చేస్తానంటే, ఈ తప్పులు చేయొద్దని ఏదైతే చెప్తున్నానో ఫస్ట్ ఏం చేస్తారంటే, బ్రోచర్‌ని చూసేసి ఆ ప్రాజెక్ట్‌ని ఎస్టిమేషన్ ఏసేయొచ్చు. లేదంటే ఒక వీడియో 3 వీడియో ఉంటుంది. సో, ఇలా రాబోతుంది, ఇలా రాబోతుంది, ఇలా రాబోతుంది. సో, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోటర్స్ ఎలా రాబోతుంది అనేది వాళ్ళ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, లేదంటే వాళ్ళ యొక్క ప్రొజెక్షన్ ఉందో దాన్ని కంపల్సరీ వీడియో రూపంలోనో లేదా బ్రోచర్ రూపంలోనో చేస్తారు. దాన్ని తప్పనట్లేదు. సో, దాన్ని ఒక్కదాన్ని మాత్రమే బేస్ చేసేసుకొని ఆ ఏరియాలో ప్రాజెక్ట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డోంట్ డూ దిస్. అంటే ఏదైనా ప్రొజెక్షన్ వీడియో చూసేసి ఇలా వచ్చేస్తుంది, అలా వస్తుందని చేసేయకుండా, మనం నిజంగా ఆ ఏరియాకి అంత స్కోప్ ఉందా లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూసుకోవడం తప్పనిసరి. ఇంకా సెకండ్ ఏంటంటే ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. లైక్ ఏంటంటే ప్రాజెక్ట్‌లో రోడ్స్ బావుంటాయి. లేదంటే ఆ డిజైన్స్ బావుంటాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా బావుంటుంది. ఇవన్నీ బావుంటాయి కదా! ఇది చూసేసి కొంతమంది అది చూసిన వెంటనే కొనేస్తారు. బట్ ఇక్కడ ప్రాజెక్ట్‌తో పాటు అప్రోచ్ రోడ్ కూడా కంపల్సరీ బావుండాలి. అంటే ప్రాజెక్ట్ ఎంత బావున్నా అప్రోచ్ రోడ్ మాత్రం బాలేదు. లేదా ఇన్ ఫ్యూచర్‌లో ఆ అప్రోచ్ రోడ్డు అంతకంటే పెద్దది కాదు అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్‌కి వెళ్ళకపోవడమే మంచిది. అంటే లోపలున్న బ్యూటీ ఏదైతే ఉందో అది లోపల మనకి ఇన్ ఫ్యూచర్‌లో ఆ బ్యూటీ వల్ల మనకు అప్రిషియేషన్ రాదు. ఆ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో లేదంటే ఎళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఇవాళ చిన్నదే ఉండొచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే ప్రతి రోడ్డు కూడా 20 ఫీట్, 30 ఫీట్ నుంచి 50 ఫీట్, 60 ఫీట్ అలా పెద్దగా అవుతూనే వస్తాయి. ఎక్కడైనా డెవలప్‌మెంట్‌ని బేస్ చేసుకొని రోడ్లు పెద్దయి అవుతాయి. బట్ రోడ్లు ఎక్స్‌పాండ్ చేయడానికి స్కోప్ ఉందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. అంటే ఆ ఏరియాలో స్పేస్ ఉందా లేదా? లేదా గవర్నమెంట్ దానికి సంబంధించిన కనెక్షన్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ కంపల్సరీ చూసుకోకుండా రోడ్ ఎక్స్‌పాన్షన్స్ చూసుకోకుండా, కనెక్టివిటీ చూసుకోకుండా ఓన్లీ బ్యూటిఫికేషన్ లోపల చాలా బావుంది అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈ తప్పు కూడా చేయొద్దు. నెక్స్ట్ మూడో తప్పు ఏం చేయొద్దు అంటానంటే, ఏదన్నా ప్రాజెక్ట్ కొనుక్కునే ముందు మీరు సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ చూసేసారు. రోడ్ కనెక్టివిటీ చాలా బావుంది. ఎవ్రీథింగ్ బానే ఉంది. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ వాటర్ సోర్సెస్ ఎలా ఉన్నాయి? అంటే ఇన్ ఫ్యూచర్‌లో వాటర్ అనేది అట్‌లీస్ట్ ఎంతో కొంత లోతులో అయినా పడుతుందా లేదా? అయితే ఆ ఏరియాకి వాటర్ రిసోర్స్ అనేది అవకాశం ఉందా లేదా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఆ సాయిల్ ఏంటో చూసుకోవాలి. అట్‌లీస్ట్ అంటే ప్రతి సాయిల్ ఉపయోగపడే సాయిలే నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే ఆ సాయిల్ ఎలాంటిదో కూడా బేసిక్‌గా చూసుకోగలిగితే రేపొద్దుట మన దగ్గర కొనే రీసేల్ కొన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే సాయిల్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోండి. అంటే బేసిక్ మీకు ఐడియా వస్తుంది. దాని గురించి టెస్ట్‌లకి పంపించమని నా ఉద్దేశ్యం కాదు. అండ్ అగైన్ వాటర్ ఎంత లోతులో పడుతుంది అనే దాన్ని కూడా మీరు అక్కడ ఐడెంటిఫై చేసుకోండి.
సో బ్యూటిఫికేషన్‌తో పాటు, డెవలప్‌మెంట్స్‌తో పాటు ఆ ఏరియాలో ల్యాండ్ ఎలా ఉంది? ఆ నేచర్ ఆఫ్ ద ల్యాండ్ ఎలా ఉందనేది కూడా ట్రై చేయండి. నెక్స్ట్, ఫోర్త్ మిస్టేక్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఓపెన్ ప్లాట్ కొంటారు. కొనేసిన తర్వాత మనందరికీ తెలుసు ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పక్కన పెడితే దాని నుంచి మనకు రిటర్న్స్ వస్తాయని. అయితే చాలా మంది దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, అంటే 2-3 ఇయర్స్ తర్వాత అదొక పెద్ద అడవిలా తయారవుతుంది. దాన్ని మెయింటెనెన్స్ ఉండదు. నెక్స్ట్ మన ప్లాట్ ఎక్కడుంది అనేది మనకే తెలియదు. ఒక స్టోన్స్ ఏదైతే మార్క్ స్టోన్స్ ఉంటాయో అవి కనిపించవు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళిచ్చే క్వాలిటీ ఆఫ్ రోడ్ గాని, లేదంటే సరిగ్గా లేకపోతే అదో మళ్ళీ మనం వెళ్ళేసరికి ఒక ఎలా ఉంటుంది అంటే, మనం చూసింది వేరే ఉంటది. అప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇలా తయారైంది ఏంటి అని ఫీల్ అవ్వాల్సొస్తుంది. నేనేమంటున్నానంటే ఏదైనా కంపెనీ మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు మీరు? అంటే ఏదైనా కొంటున్నాను నేనిప్పుడు. మీరన్న రేటుకు నాకు రేట్‌కి మిక్స్ అయితే నేను తీసుకుంటాను. బట్ ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మీరు ఎన్నాళ్ళు ఇస్తారు? అది క్లియర్‌గా కనుక్కోండి. లేదా మేమేమన్నా పే చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే ఈ విషయాలు కనుక్కోకుండా ఉంటే యాక్చువల్‌గా అక్కడ రేట్ తక్కువలానే అనిపిస్తుంది గానీ ప్రతి నెల మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చు ఇవ్వాలి అంటే తెలియకుండా ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ చూసుకుంటే చాలా ఎక్కువైపోతుంది. నేనేమంటున్నానంటే మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారో కనుక్కోండి. మెయింటెనెన్స్‌లో ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి? ఏమేమి ఎక్స్‌క్లూడ్ అవుతున్నాయి? సో, మినిమమ్ మెయింటెనెన్స్‌లో ఏమేమి కావాలి? బేసిక్‌గా క్లీనింగ్ అయితే కావాలి మనకి. నెక్స్ట్ అయితే వాళ్ళ స్టోన్స్ క్లియర్‌గా ఉండాలి. మార్కింగ్స్ క్లియర్‌గా ఉండాలి. రోడ్స్ కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా నీట్‌గా చేసుండాలి. సో, ఇలాంటి మెయింటెనెన్స్ ఎంతవరకు ఇస్తున్నారో కూడా మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సజెస్ట్ చేసే ప్రతి దాంట్లో కూడా ఏ ప్రాజెక్ట్‌లో అయినా మోస్ట్‌లీ 5+ ఇయర్స్ మోస్ట్‌లీ 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉన్న వాటిని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేను సజెస్ట్ చేసే ముందే ఆ మెయింటెనెన్స్ ఇంతకుముందు ప్రీవియస్ మెయింటెనెన్స్ కూడా చూస్తాను. అంటే వాళ్ళు నిజంగానే చెప్పినట్టు చేస్తున్నారా? వాళ్ళ మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతున్నారా లేదా? అనేది కూడా నేను సజెస్ట్ చేయగలుగుతాను. అండ్ ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కొనే ముందు ఇంకొంచెం డీటెయిల్‌గా తీసుకోవాల్సిందేంటంటే మెయింటెనెన్స్ అదంతా అయిపోయిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్స్ చేస్తారు. అది కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటున్నానంటే మంచి ల్యాండు అంటే అన్నీ మీకు అనుకూలంగా ఉన్నదాన్ని కొనుక్కున్న తర్వాత ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ లేట్ చేస్తే దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. కొన్న ఫీలింగ్ ఉండదు. ఓకే. ప్రతిసారి టెన్షన్ పడాల్సొస్తుంది. సో, నేనేమంటానంటే ఎప్పుడైనా మీరు కొనుక్కున్న ల్యాండ్‌కి రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులవుతుంది? 15 డేస్ ఆర్ 30 డేస్ ఆర్ 45 డేస్ ఎన్ని రోజులు పడుతుందో తెలుసు. మోస్ట్‌లీ 45 డేస్ లేదా 2 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చేయగలుగుతున్నారా? ఎందుకంటే చాలా కంపెనీలు 15 రోజులు, నెల 15 రోజుల్లో చేసి ఇచ్చేస్తున్నాయి. అంటే నేను సజెస్ట్ చేసేయన్నీ కూడా ఆహ్, డాక్యుమెంట్స్ విత్ హ్యాండ్‌కి నెల రోజుల్లో లేదంటే 45 డేస్‌లో వచ్చేలాగానే నేను చూస్తుంటాను. అలా మీరు కూడా ఏంటంటే ఏదైనా ఎళ్ళేటప్పుడు ఎన్ని రోజుల్లో మనకి హ్యాండ్ ఓవర్ ఇస్తారు ఇవన్నీ కూడా చూసుకోండి. లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. అండ్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయో కూడా కంప్లీట్‌గా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకు అంటున్నానంటే మనం ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే ముందు బేసిక్‌గా చూసుకోవాల్సింది రిటర్న్స్ రావాలి అంటే ఫస్టే కొంచెం క్లారిటీగా ఉండాలి. అంటే ఫస్ట్ మనం కేర్ తీసుకోకుండా కొనేసుకుని రిటర్న్స్ రాలేదని బ్లేమ్ చేసే బదులు మనం ఏం చేయాలంటే బేసిక్ కొంచెం టైం తీసుకోండి. ఫ్యామిలీతో వెళ్లి విజిట్ చేయండి. ఫ్యామిలీతో వెళ్లి ఎందుకు విజిట్ చేయమంటున్నానంటే సపోజ్ మీకు నచ్చింది అనుకోవచ్చు. లేదా మీ మిసెస్ గాని, మీ హస్బాండ్ కానీ కొంచెం ఏదన్నా ఒక లూప్ హోల్ దొరుకుతది. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు కదా! అని ఎవరైనా రైజ్ చేసినప్పుడు ఇద్దరు ఆలోచించుకొని ఆ రెండిటిని సాల్వ్ చేసిన తర్వాత ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 100% చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ నో డౌట్ చాలా ఎక్కువ టైమ్స్ పెరగడానికి అవకాశం ఉంది. అంటే కాలం గడిచే కొద్దీ అంటే 5 ఇయర్స్ ఆఫ్ ద టైమ్‌లో చూసుకుంటే 2 టైమ్స్, 3 టైమ్స్ పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోర్ దెన్ 5 ఇయర్స్ చూసుకుంటే 10 టైమ్స్ పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు బిలీవ్ మీ ఆర్ నాట్ ఇప్పుడు 100,00,00,000, 150,00,00,000, 177,00,00,000 ఏదైతే వక్రం పలుకుతుందో ఇవన్నీ కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్సే. అంటే ఇవన్నీ కూడా ఆహ్, మనకు తెలిసినంత వరకు తక్కువ ప్రైస్ నుంచి వచ్చినవే. కాకపోతే 20 సంవత్సరాలు పట్టింది, 25 సంవత్సరాలు పట్టిందో, 30 సంవత్సరాలు పట్టిందో బట్ ఒక ప్రైస్ రావడానికి అంత టైం పట్టింది. నేనేమంటున్నానంటే ఇదివరకు అంత వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే హైదరాబాద్ చాలా బూమ్ అవుతుంది. హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్స్ వస్తున్నాయి. అంటే ఫ్యూచర్‌లో హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. సో, కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి దిస్ ఈస్ ద రైట్ టైమ్. బట్ పెట్టే ముందు ఏ మిస్టేక్స్ చేయకూడదనేది నేను ఏదైతే చెప్పానో, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే 90% వరకు మీ మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ ఉంటుంది. అప్రిషియేషన్ వస్తుంది. కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్ మిస్టేక్‌లు చేయడం వల్ల మనకేమవుతుందంటే లాస్ వస్తుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మిస్టేక్ అయితే కంపల్సరీ చేయకండి. ఇది చాలా మంది దగ్గర నేను అబ్జర్వ్ చేశాను. 90% ఆఫ్ ది కస్టమర్స్ ఈ మిస్టేక్ చేయడం వల్ల లాస్ ఎంత అంటే రావాల్సిన దానికంటే లాస్ కూడా ఎక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేట్ తక్కువుంది అంటే అక్కడికెళ్ళి కొనేస్తారు. రేట్ తక్కువ ఉందంటే చీప్ అండ్ బెస్ట్ 2 కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వవు. ఎప్పుడు కూడా చీప్‌లో బెస్ట్ తీసుకోవాలనుకోవడం అనేది 100% ల్యాండ్‌కైతే సెట్ అవ్వదు. ఎందుకంటే తక్కువ రేట్‌కొచ్చినప్పుడు
ఏమేమి ఉన్నాయో జాగ్రత్తగా కనుక్కోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల రేట్లన్నిటిలోని 500, 1000, రూ. 1500 తేడాలో ఉంటే ఓకే. యూ కెన్ గో ఇట్. కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న రేట్లకిని మనం తీసుకున్న దానికి 5,000, 8,000 వేరియేషన్ ఉందంటే అయి ఖచ్చితంగా లీగల్‌గా ఇష్యూస్ అయినా ఉండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఏరియాస్‌లో ఏదో ఒక అంటే ఎంత ఇంత 5,000, 8,000 వేరియేషన్ ఉంది అంటే 100% దానికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడన్నా వేరియేషన్ ఎలా ఉంటుందంటే ఒక 2,000 లోపులో గాని, 1000 లోపల గాని, 500 లోపల గాని ఉంటుంది. పక్క ప్రాజెక్ట్‌లకి మనకి. లేదా 3,000 మాక్సిమం. కానీ 5, 6,000 తక్కువ ఉంది అంటే మాత్రం అందులో లీగల్‌గా ఏదన్నా ఇష్యూస్ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని దాచిపెట్టి మీకు ఆ ప్లాట్‌ని సేల్ చేయొచ్చు. కాబట్టి తక్కువకొచ్చిందని ఇప్పుడు తీసుకుంటే రేపొచ్చే ఎక్కువని 100% మన చేతులారా మనమే పాడు చేసుకుంటాం. తక్కువకు రావడం ఇంపార్టెంట్ కాదు. క్లియర్ టైటిల్‌తో బెస్ట్ ప్లేస్‌లో బెస్ట్ అప్రోచ్ రోడ్ ఉన్నటువంటి అండ్ బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇచ్చేటటువంటి ఏదైతే ఈ మెయింటెనెన్స్ ఇచ్చేటటువంటి ప్లాట్‌ను మనం తీసుకోగలిగితే, ఒక రూపాయి ఎక్కువైనా కూడా ఇలాంటి ప్లాట్ తీసుకోగలిగితే రేపిచ్చే రిటర్న్స్ మాత్రం 100% బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. తక్కువ టైంలో మీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ది సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీ డౌట్స్ అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం యూ కెన్ కాంటాక్ట్ మీ 9391151121 ఈ నెంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే మీకు 100% ఎలాంటి సజెషన్ కావాల్సొచ్చినా నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు మీకు 100% సపోర్ట్ చేస్తాను. అండ్ హ్యాపీ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ.